ప్రస్తుతం ఏసీల వినియోగం క్రమంగా పెరుగుతుంది. ఇండ్లలో, కార్యాలయాల్లో ఏసీలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఏసీల పనితీరుపై ప్రాథమిక అవగాహన చాలా అవసరం. కొన్ని చోట్ల ఏసీల పేలడం కారణంగా అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ ఎందుకు పేలుతుందో, పేలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే ఏసీస్ చాలా బ్లాస్టింగ్ కేసెస్, ఇట్లా అవుట్డోర్లోకి వెళ్ళి పొగలు రావడం, మంటలు రావడం, అపార్ట్మెంట్లో ఇవన్నీ ఉంటున్నాయండి. ఏమవుతుందంటే ఎయిర్ కండిషనర్స్ అందరూ ప్రతి ఒక్కరు పెట్టుకుంటారండి. బట్ దానికి కావాల్సిన ప్రిపేర్ టోటల్ అవుట్డోర్ యూనిట్కి కానీ ఇండోర్ యూనిట్కి కానీ జెట్ పాస్ చేపించడం, ఇవన్నీ చేపించడం వల్ల ఏమవుతుందంటే అవుట్డోర్లో విపరీతంగా డస్ట్ ఫామ్ అయిపోయి టోటల్ హీటింగ్ హెయిర్ అనేది బయటికి వెళ్ళకుండా అక్కడనే బ్లాట్ అయిపోయి కంప్రెసర్ ఓవర్ హీట్ అయిపోయి దాంట్లో ఏంటంటే కంప్రెసర్ బ్లాస్ట్ అయ్యి ఏసీస్ బ్లాస్ట్ కావడం జరుగుతుంది. ఇది కాకుండా ఉండాలంటే అవుట్డోర్ యూనిట్కి ఏంటంటే ప్రతి ఇయర్ స్టార్ట్ చేసే బిఫోర్ మీరు ఏంటంటే టోటల్ దానికి వాటర్ వాష్ చేపించడం బెటర్ అండి. కూలింగ్ ఎక్కువ రాకపోవడం కానీ, ఇంతకుముందు వచ్చిన కూలింగ్ కంటే తక్కువ కావడం, ఇలాంటి ఫస్ట్ అది ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ ఇండికేషన్స్ ఫస్ట్ చూసుకొని ఒక టెక్నీషియన్ పిలుచుకొచ్చి ఫస్ట్ అవుట్డోర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, మన అవుట్డోర్లో గ్యాస్ బరాబర్ ఉందా లేదా, ఫ్యాన్ మోటార్ అవుట్డోర్ది తిరుగుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని ఒకసారి ఏసీ ప్రాపర్లీ ఆన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. మినిమం 6 monthsకి ఒకసారి అయితే సర్వీస్ చేయాలండి. ఫిల్టర్స్ అనేది 1 monthకి 1 time. కూలింగ్ కానప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ యూనిట్లో ఒక టెక్నీషియన్స్కి ఎవరికైనా కంప్లైంట్ చేసేసి వాళ్ళు వచ్చాక ఏంటంటే యూనిట్లో గ్యాస్ ప్రెషర్ ఎంత ఉంది, పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ ఫస్ట్ చెక్ చేసుకోవడం బెటర్ అండి. యూనిట్లో కనుక గ్యాస్ లేదంటే ఇప్పుడు ఉన్న ఇన్వర్టర్ మోడల్ ఎయిర్ కండిషనర్లో ఏంటంటే అన్ని ఎర్రర్ కోడ్స్ వస్తూ ఉంటాయి. ఈ ఎర్రర్ కోడ్ దేనికి సంబంధించింది ఏందనేది మీరు కూడా ఇంట్లో దానికి జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రతి కూడా అవైలబుల్ ఉందండి. దానికి నెగ్లెన్సీ చేయకుండా ఫస్ట్ మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కస్టమర్స్ చాలా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక మంది ఏసీలను వినియోగిస్తున్నారు, కానీ మెయింటెనెన్స్పై దృష్టి సారించడం లేదు. సరైన సమయంలో సర్వీసింగ్ చేయించకపోవడం ద్వారా పలు సమస్యలకు దారితీసి ఏసీల నుంచి మంటలు రావడం, పేలిపోవడం జరుగుతుంది. ఏసీ వాడకం పెరిగినప్పుడు కంప్రెషర్లో గ్యాస్ లీక్ అవ్వడం కూడా ఏసీలు వేడెక్కడానికి, పేలడానికి కారణం అవుతాయి. అందుకే ఏసీలు ఆన్ చేసేటప్పుడు ఏసీలో ఏదైనా డిఫరెంట్ స్మెల్ రావడం కానీ, రొటీన్కు భిన్నంగా శబ్దం కానీ వినిపించడం వంటి సంకేతాలు గుర్తిస్తే గ్యాస్ లీకేజీ ప్రాబ్లం ఉండవచ్చు. ఏసీలు వాడేవారు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కంప్రెషర్ను వాటర్ సర్వీసింగ్ చేయించాలి. సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందే అవుట్డోర్ వాటర్ వాష్ చేయాలండి. వాటర్ వాష్ చేసేసి అవుట్డోర్ ఫ్యాన్ మోటార్ ప్రెషర్ గాలి పర్ఫెక్ట్గా వెళ్తుందా లేదా, అక్కడ ఏమైనా బ్లాకేజ్ ఉందా లేదా, ఫ్యాన్ మోటార్కి ఏమైనా అడ్డుగా ఏమైనా ఉందా లేదా, ఏం అడ్డు లేకుండా చూసుకుంటే బ్లాస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉండదండి ఏసీసీ. సెకండ్ ఏంటంటే అవుట్డోర్ ఫ్యాన్ మోటార్ ఏదైతే ఉంటుందో దాని ముందట హెయిర్ ఏంటంటే బయటికి వెళ్ళిపోవాలి ఇమీడియట్లీ. దానికి ముందట బ్లాకేజ్ కనుక ఏమైనా ఉందంటే కూడా ఆ హీటింగ్ హెయిర్ పోయి ఆల్రెడీ టెంపరేచర్ బయట 48-50 degrees నడుస్తుంది. ఈ 48 degreesకి ప్లస్ అది హీటింగ్ హెయిర్ చేసేదానికి టెంపరేచర్ డబుల్ అయిపోయి అవుట్డోర్ అని బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 5 star ఇన్వర్టర్ ఏసీ అండి ఇది మనది. కంప్రెషర్ పూర్తిగా దుమ్ముతో బ్లాక్ అయి ఉంటుంది. సర్వీసింగ్ చేయించడం ద్వారా అందులో దుమ్ము తొలగిపోయి కంప్రెషర్ సక్రమంగా పనిచేస్తుంది. ఏసీని వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో పెట్టడం మంచిది. ఖాళీగా ఉన్న ప్రదేశాలలో మంచి వెంటిలేషన్ ఉంచితే ఏసీ వేడెక్కకుండా ఉంటుంది. ప్రతి నెల తప్పకుండా ఏసీలో ఉండే ఫిల్టర్లను శుభ్రపరచాలి. దాంతోపాటు సంవత్సరానికి ఒకసారైనా కంప్రెషర్ను వాటర్ వాషింగ్ చేయించాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఏసీలు ప్రమాదానికి గురి కాకుండా ఉంటాయని తెలిపారు. ఇది తీయగానే దీంట్లో ఏమవుతుందంటే టోటల్ డస్ట్ ఫామ్ అయి ఉంటుందండి. ఇది టోటల్ డస్ట్ ఫామ్ అయినప్పుడు మనకి ఏంటంటే లోపల కూలింగ్ ఎంతైతే కావాలో అంత రాకుండా బ్లాకేజ్ అయ్యి ఆకుంటా రావడం, సౌండ్ రావడం, ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. అలాంటప్పుడు ఎవరైనా కానీ నెట్లో తీసేసి దానికి నీట్గా వాటర్ తోటి తుడిచి ఒక క్లాత్ తోటి నీట్గా తుడిచి ఒక 5 minutes టోటల్ డ్రై అయిపోయాక మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని తీసుకొచ్చి ఇలా పెట్టేయాలి.